హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ది అందర్ వీడియో. చాలా రోజులైంది మనం వీడియో రికార్డ్ చేసైతే. కొంచెం పోజింగ్ అయితే ప్రాక్టీస్ చేసిన, ఎట్లుందో కామెంట్ అయితే చేయండి. అలాగే చాలా రోజుల తర్వాత ఎడిటింగ్ కూడా చేసిన అనమాట. ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ అందరు ఇంకో విషయం, ఈరోజు ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకున్నా. ఎవరైనా కానీ జాయిన్ అయ్యేటప్పుడు గోల్ అయితే ప్రజెంట్ మన బాడీ కండిషన్ అయితే ఇట్లా ఉంది. అండ్ నేను ఏ డైట్ ఫాలో అయినా, ఏం తింటున్నా, ఏం వర్కౌట్ చేస్తాను అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ బిగినర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అండ్ మీకు పాయింట్ మీదైనా డౌట్స్ ఉంటే జిమ్ వర్కౌట్స్ మీద కానీ, డైట్ మీద కానీ, అండ్ మీకన్నా ముందు వర్కౌట్ చేస్తుంటారు కదా, అంటే ఒక 1 year బ్యాక్ అట్లా 6 months వాళ్ళని అడగండి. ఖచ్చితంగా అయితే సజెషన్స్ అయితే ఇస్తారు అండ్ చెప్తారు. అండ్ ఎప్పుడైనా వన్ థింగ్ ఏంటంటే, ఈగో లిఫ్టింగ్ చేయొద్దు. అండ్ డైట్ అనేది ప్రాపర్గా తీసుకొని చేస్తే, వర్కౌట్ చేసినప్పుడు డైట్ ప్రాపర్గా ఫాలో అయితే బాడీ అయితే మీరు అనుకున్న దానికన్నా హెవీగా అయితే బిల్డ్ అవుతుంది. అండ్ ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ మామ. అండ్ ఇంతకుముందు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చిన, బట్ కాకపోతే చాలామంది బిజినెస్లో ఒకటి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అండ్ ఒక 3 or 2 days వచ్చారు. వచ్చిన తర్వాత బాడీ పెయిన్స్కి ఇంకా వర్కౌట్ నా వల్ల కాదు బాబు, నేను చేయలేము, నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, నా వల్ల కాదని చెప్పి గివ్ అప్ అయితే ఇచ్చేస్తారు. అండ్ చాలా వరకు గివ్ అప్ ఇవ్వకూడని పాయింట్ అయితే అక్కడే. అండ్ బాడీ పెయిన్స్ 3 days తర్వాత అయితే నీ బాడీకి అలవాటు అవుతుంది. ఆ పెయిన్ ఎట్లా, అదే అంటారు కదా, కొన్ని కొటేషన్లో రాసి ఉంటారు, నో పెయిన్ నో గెయిన్ అని. అట్లా నువ్వు ఎంత పెయిన్ అయితే ఫీల్ అవుతావో అంత మసిల్ని గెయిన్ చేసుకోవచ్చు. అలాగే డైట్ అనేది ప్రాపర్గా మస్ట్ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ రూలు డైట్ అనమాట. ఒక్కటి మామ, నేను చెప్పేదైతే నీ దగ్గర మనీ ఉంటేనే